విజయవాడలోని ముంపునకు గురైన ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటించారు. విజయవాడపై ప్రకృతి కన్నెర చేస్తుందన్నారు. ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే వరకు విజయవాడలోనే ఉంటానని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం చేసిన దుశ్చర్యలు ఇంకా రాష్ట్రాన్ని వెంటాడుతున్నాయంటున్నారు చంద్రబాబు. అప్పులిచ్చే పరిస్థితి కూడా లేదన్నారు చంద్రబాబు. వైసీపీ అరాచకాలతో ప్రజలు చాలా నష్టపోయారన్నారు. ఎక్కడ చెత్త ఎక్కువ ఉంటే అక్కడ మళ్ళా వ్యాన్ పంపించి ట్రాక్టర్ పంపించి ఆ చెత్తను తీసే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం. ఇట్లా ప్రతి ఒక్క పని కూడా ఎక్కడికక్కడ టెక్నాలజీ కూడా ఉపయోగించి ప్రజలకు మేలు జరిగే కార్యక్రమాలు చేస్తున్నాను. మీరు ఇంకొక విషయం కూడా ఆలోచించాను. ఇక్కడ చాలా మంది ఉన్నారు. మీరు కొంతమందికి ఇప్పుడు అర్థం కాదు నేను చెప్పేది, మీరు కూడా అర్థం చేసుకోవాలి. రాబోయే రోజుల్లో పని చేసే దాంట్లో కూడా మార్పులు వస్తున్నాయి. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు వస్తున్నాయంటే మనకు ఫ్లెక్సిబిలిటీ, నాకు సమయం ఉన్నప్పుడే నేను పని చేస్తా, అవతలవాడికి అవసరమైనప్పుడే పనికి పిలుస్తారు. ఈ రెండు మ్యాచింగ్ వచ్చేస్తా ఉంది. ఒక డ్రైవర్ 3 గంటల పని చేస్తాడు, ఆయనకి ఏ టైం ఉంటే 2 గంటల పని చేస్తాడు కాదు, ఆ టైంలోనే ఆయన వెళ్తాడు, లేకపోతే వేరే టైంలో ఆయన వెళ్ళడు. ఒక ఆయనకు ఒకే టైంలో పని ఉంటుంది, అప్పుడు ఆయన ఎవరిని కావాలో ఆయన పిలుచుకుంటాడు. అదే జరగబోతుంది. మీ ఇంటికి ఒక మెకానిక్ కావాలన్నా, లేకపోతే ఒక ఎలక్ట్రీషియన్ కావాలన్నా, ఒక ప్లంబర్ కావాలన్నా మీరు షాపుకు పోవాల్సిన పని లేదు. మీరు చెప్తే వాళ్ళే వస్తారు. ఇప్పుడు ఎట్లొచ్చిందంటే రాబోయే రోజుల్లో ఎవరైనా బార్బర్ కావాలంటే మంగళ షాపు పోయే పని లేదు, మీ ఇంటికే వస్తాడు. ఏ టైంలో మీరు రమ్మంటే ఆ టైంలో వచ్చేసి వెళ్ళిపోతాడు. ఆయన కూడా షాప్ పెట్టుకునే పని లేదు. దానివల్ల ఆయనకు మంచి జరుగుతూ ఉంది, మీకు మంచి జరుగుతుంది. దానికి అవన్నీ డౌన్లోడ్ చేసుకోమంటున్నా. మీకు తిండి లేదు, మీరందరూ కూడా ఇబ్బందుల్లో ఉన్నారు. ఒక పక్క మీకు తిండి పెట్టాలి. తిండి పెట్టాలంటే ఆఫీసర్లు వచ్చే పరిస్థితి లేదు, వాహనాలు రాలేని పరిస్థితి. దానికి ఏమేం చేయాలో డ్రోన్తో సహా హెలికాప్టర్లు కూడా వాడారు. ఇవన్నీ వాడి ఒక పక్క ఇది రీచ్ అయ్యా, రెండవ పక్క వర్షం పడతా ఉన్నా ఎక్కడికక్కడ గండ్లన్నీ పుట్టడం కోసం రాత్రింపగొడు చేసి మొన్న మధ్యాహ్నాలకి గండ్లన్నీ పూర్తి చేశా. అదే మరిగా మీరు చూస్తే ఇంటింటికి ఫుడ్ పంపించడమే కాకుండా వైద్యం కూడా 3000 వెహికల్స్ పనిచేశాయి విజయవాడ సిటీలో. అదే మరిగా రోజుకి 10 లక్షల ఆహార పొట్లాలు తెప్పించి మీకు అందజేశాను. కొంతమంది ఆహార పొట్లాలు తినలేరంటే నేను మళ్ళీ ఆలోచించి బిస్కెట్స్ పంపించా, మీ అందరికీ అరటి పండ్లు పంపించా, నిన్న మొన్న బ్రెడ్ పంపించా. నిన్న ఈ రోజు నుంచి మీకు అనవసరంగా మీరు ఇబ్బంది పడుతున్నారని ఇంటింటికి మనిషికి ఒక ఎగ్గు కూడా పంపించమని ఆదేశాలు ఇచ్చాను. అంటే నేను ఎందుకు చేస్తున్నానంటే ఇవన్నీ మీరు కష్టాల్లో ఉన్నప్పుడు కనీసం మీకు ఒక శక్తినివ్వాలి, ఒక భరోసానివ్వాలి. నేను డబ్బుల గురించి ఆలోచించడంలో మిమ్మల్ని గురించి ఆలోచిస్తున్నా, మానవత్వంతో ఆలోచిస్తున్నా. చివరి వరకు చివరి వ్యక్తికి న్యాయం జరిగే వరకు నేను ఇక్కడ ఉంటా, మీకు న్యాయం చేస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. రేషన్ ఈరోజు అయిపోతుంది, క్లీనింగ్ కూడా అయిపోతుంది, గోదావరి నుంచి అవుతుంది. కాబట్టి నేను అడిగేది ఒకటే మిమ్మల్ని అందరినీ, నేను ఈ విజయవాడ ఒక పైలట్గా తీసుకుంటా. మీకు తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది, ప్రకృతి మీ పట్ల చిన్న చూపు చూస్తుంది, పాలకుల పాపాలు మీకు శాపాలుగా మారాయి. కానీ ధైర్యంగా ఉండండి, నేను చెప్పింది అర్థం చేసుకోండి, నాకు సహకరించండి. నా కోసరం కాదు, మీకోసరం, ఈ రాష్ట్రం కోసరం అని మరొకసారి తెలియజేసుకుంటూ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. 10.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిపోయాడు. నేను అప్పటికినే అప్పు ఇచ్చేవాడు లేదు. ఇష్టానుసారంగా ఎక్కడికక్కడ దొరికింది ఇక్కడంతా అప్పులు చేసి దోచుకొని నిన్నే మీరు చూశారు. కడాన నాకు ఒక అనుమానం కూడా వచ్చే విధంగా చేశారు. ఏదైతే ప్రకాశం బ్యారేజ్ మీద 3 పడవలు వచ్చాయి, ఆ పడవలు ఎవరో లేరు, ఇప్పుడు కూడా వాళ్ళ కలర్లే ఉన్నాయి. ఎంత ఇప్పుడు అదే ఇప్పుడు మీరు అన్నట్టు వాళ్ళ ఆ పడవలు కూడా వదిలిపెడితే, ఆ పడవలు అయితే ఒక్కొక్క పడవ 30 టన్నులు బరువు ఉంటుంది. అక్కడ ఏదైతే ఒక సపోర్టింగ్ కోసం బ్యాలెన్సింగ్
ఇది కడతాం, బీమ్ కట్టాం. ఆ సపోర్టింగ్ బీమ్ నుంచి కొట్టాయి 11,20,000 క్యూసెక్స్ నీళ్లు వస్తూ ఉంటే ఆ స్పీడ్లో వచ్చి ప్రాజెక్టు గుద్దే పరిస్థితికి వచ్చింది. అదే కానీ కాలంను కొట్టుంటే ఆ కాలం కానీ ఇరిగిపోయి ఉంటే ప్రాజెక్టే వెళ్ళిపోయేది. 70 ఏళ్లకు మనకు కట్టిన ప్రాజెక్టు, ఈ ప్రాంత అభివృద్ధి కోసం పనిచేసే ప్రాజెక్ట్ని ఇండియాలో కొందరు నాకేం తెలియదు, కానీ ఒకవేళ వాళ్ళకి బోట్స్ ఉంటే దాన్ని కాపాడుకోవాలి, ఇంట్లో కట్టేసుకోవాలా, లేకుంటే ఆ లంగర్లు వేసుకొని గట్టిగా నిలబెట్టుకోవాలా. ఆ లంగర్లు వేసుకొని నిలబెట్టకుండా అలాంటి బోట్లు ప్రాజెక్టు మీద పంపించారంటే ఏమనాలి నాకైతే అర్థం కాలేదు. ఇప్పుడు మా పనంతా ఒక పక్క వరదలపైన యుద్ధం చేయాలి, ఇంకో పక్క నేరస్తులపైన పోరాడాలి. కళ్ళు తెరిచి కళ్ళు మూసుకుంటే ఏం చేస్తారో తెలియదు వీళ్ళు. మీకు అన్యాయం చేయడం కోసం అన్ని విధాలా ప్రయత్నం చేస్తున్నారు. నేను మీకు న్యాయం చేయడం కోసం నేను ప్రయత్నం చేస్తా ఉంటే, మా ఆఫీసర్లు వచ్చి ఇంత కష్టపడతా ఉంటే వాళ్ళు కూడా వచ్చి చేసిన పాపాలు కొంతవరకైనా కడుక్కునే విధంగా మీ దగ్గరికి రావాల్సింది. కనీసం బురదలో తిరిగితే కొంచెమైనా వాళ్ళకు కూడా భగవంతుడు కరుణిస్తాడు. కానీ బురదలో వచ్చి రాకుండా ఎక్కడో బెంగళూరులో ఒకరు కూర్చొని మన మీద బురదేసే పరిస్థితికి వస్తున్నారు. ఇవి తలుచుకుంటే చాలా బాధేస్తుంది.